వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియార్డ్ పర్యటనను తీవ్రంగా ఖండించిన శాసన మండలి సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నీకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి ఈ సమయంలో కోడ్ను ఉల్లంఘించడం తప్పు అని నీకు తెలియదా? అయినా గత ప్రభుత్వం హయాంలో పంట నష్టం జరిగి ఆత్మహత్య చేసుకున్న రైతులకు 1 రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదని, అలాంటి నీకు రైతుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉందని ఆయన అన్నారు. ఆసియాలోనే పెద్దదైనటువంటి గుంటూరు మిర్చియార్డ్ని మరి సందర్శించాలని చెప్పాలను, రైతుల కోసం వెళ్ళాలని చెప్పాలను నాకు అర్థం కావట్లేదు. కానీ ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించి మంది మార్బలంతో గుంటూరు మిర్చియార్డ్లోకి వెళ్ళటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వెళ్ళే క్రమంలోనే అనేకమైన ఇబ్బందులు రైతాంగానికి సంబంధించి కానీ, వ్యాపారస్తులకు సంబంధించి కానీ, పాత్రికేయ మిత్రులకు సంబంధించి కానివ్వండి, కెమెరాలు పగలటం, అక్కడ రైతాంగం కూలీలకు సంబంధించి కూడా ఇబ్బందులు గురికావటం చేయటం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల పాటు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. రైతాంగాన్ని గురించి, రైతాంగ సమస్యల గురించి కానివ్వండి అడిగేట హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఓ పార్టీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా ఆయనకు ఉన్నట్టు పరిస్థితి వాస్తవం. కనీసం చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా కూడా వ్యవహరించకుండా ఎన్నికలు కూడినప్పటికీ అధికారుల వద్ద పర్మిషన్ తీసుకోకుండా అర్ధాంతరంగా యాడ్లో ప్రవేశించి, అంటే అధికారం పోయిందన్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్తో, ఈరోజు భావోద్వేగంతో ఉద్రేకభరితంగా రైతాంగాన్ని గురించి, రైతాంగ గిట్టుబాట్ల గురించి మాట్లాడటం జరిగింది. ఇది చాలా శోచనీయం. ఎందుకంటే తను ఉన్నప్పుడు ఒక పని, తను చేసిందే న్యాయం, ఇతరులకి చేస్తే కాదనేటువంటి తనే అనే ఉద్దేశంతో గురివింద గనక ఏ విధంగా నలుపెరగదో ఆ విధంగా మాట్లాడుతూ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజానీకం, రైతాంగం, అశేష ప్రజానీకం మొత్తం కూడా 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు.